హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఒక అరబ్ టైమ్స్లో ఒక న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. దాంట్లో వచ్చేసి భారీగా తగ్గుతున్న ఇండియన్స్ అండ్ ఫిలిప్పీన్స్ జనాభా. యాక్చువల్లీ వాళ్ళు 2023 2024కి 2024 నుంచి 2025 మార్చికి కంపేర్ చేస్తే మన ఇండియన్స్ వచ్చేసి దాదాపు 35,000 జనాభా, ఫిలిప్పీన్స్ జనాభా వచ్చేసి 44,000 మంది జనాభా వచ్చేసి తగ్గుదల అయితే కనిపించింది అనమాట వచ్చే వాళ్ళలో. అందులో వచ్చేసి మోస్ట్లీ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చేవాళ్ళు, మామూలుగా డొమెస్టిక్ వర్కర్ అంటే డొమెస్టిక్ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు అనమాట. దానికి కారణాలు కొన్ని అయితే చెప్పారు వాళ్ళు. మామూలుగా యూజువల్గా ఇండియన్స్ ఏం చేస్తారంటే ఇంట్లో వీసా మీద వచ్చి బయట ఎక్కువ పని చేస్తూ ఉంటారు అనమాట. సో అలా పనిచేసే వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అంటే ఎలాగంటే ఇప్పుడు చెకింగ్లు ఎక్కువ అయిపోయినాయి. ఒక 1 year నుంచి చాలా చెకింగ్లు బయట, అంటే ఇప్పుడు ఇంట్లో అకామండి బయట పని చేసుకున్నట్టు అప్పుడు దొరికినప్పుడు చాలామందిని ఇంటికి పంపిస్తున్నారు. ఒకప్పుడు రికమెండేషన్ వాస్తవం ఉంటే వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పూర్తిగా వాస్తవాలు అనేటివి లేదన్నమాట. పట్టుకుంటే స్పాట్లో వితిన్ వీక్ లేదంటే ఒక మ్యాక్సిమం 1 monthలో పంపించేస్తున్నారు, ఏదో హై వాస్తవం ఉంటే తప్పించే. సో అందువలన కూడా చాలామంది ఇంట్లోకి వచ్చి బయట వీసా తీసుకొని డబ్బు కొట్టుకొని బయట పని చేసే వాళ్ళంతా ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు. సో వాళ్ళు వచ్చేసి తగ్గిపోయారు. అండ్ లేడీస్ కూడా చాలామంది తగ్గినారు వచ్చేది. ఇంకా ఫిలిప్పీన్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు వీసాలు అయితే లేదు కదా, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్లేస్ని వచ్చేసి నేపాల్ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. సో నేపాల్ వాళ్ళు ఎలాగా బాగా చీప్ లేబర్ అనమాట, చాలా తక్కువ శాలరీకి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఇస్తే జస్ట్ 50 నుంచి 100 దినాలలో వాళ్ళు రెడీ ఉన్నారనమాట పని చేసేదానికి. అంతే వాళ్ళ జీతాలు 50 KD నుంచి 100 లోపలే ఉంటాయి. ఈవెన్ మగవాళ్ళు అంటే ఆఫ్రికన్స్, ఈ మధ్య ఆఫ్రికన్స్ కూడా చాలామంది ఎక్కువైపోయినారు. ఆఫ్రికన్స్, కెన్యా, నైజీరియా, సుడాన్, చాలామందిని మనమైతే ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తాం. భూటాన్ కూడా ఇంతకుముందు లూలులోకి వెళ్తే ఎవరైనా క్యాషియర్లు ఎక్కువగా మన కేరళ వాళ్ళు, ఫిలిపిన్ వాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మొత్తం నేపాలీసు, ఆఫ్రికన్స్ వీళ్ళు అనమాట మనం చూస్తుంటాం, భూటానీస్. సో వీళ్ళంతా లేబర్ కాస్ట్ అనమాట, చాలా చీప్ లేబర్కి దొరికేస్తున్నారు. అండ్ నేపాలీస్ వచ్చేసి కరెన్సీ కూడా 1 dinar వచ్చేసి ఆల్మోస్ట్ 500 రూపీస్ ఎంతో మరి. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. అండ్ బయట వచ్చేసి వర్క్ దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఈ చీప్ లేబర్ దొరకడం వల్ల ఎక్కువ నేపాల్, భూటాన్, ఆఫ్రికన్స్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంటర్వ్యూ చేసి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనమాట వాళ్ళు. సో అందుకని ఈ రీజన్ ద్వారా మన ఇండియా నుంచి వచ్చే జనాభా అండ్ ఫిలిప్పీన్స్ వచ్చేసి బాగా తగ్గిపోయింది అనమాట. ఆల్సో శ్రీలంకన్స్ వచ్చేసి మెయిడ్స్గా ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య పేపర్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే చీప్గా వాళ్ళు సివిల్ వార్ వచ్చేసి వాళ్ళ దేశం చాలా దెబ్బతింది కాబట్టి, సో వాళ్ళ దేశం నుంచి మెయిడ్స్ని చీప్ లేబర్ దొరుకుతున్నారు కాబట్టి శ్రీలంకన్స్ అండ్ నేపాలీస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చీప్గా దొరుకుతారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఫిలిపినోల్స్ ఫేస్ వచ్చేసి వాళ్ళ కలర్ కానీ ఫిలిపినోల్స్ దగ్గరగా ఉంటారు కాబట్టి సిమిలర్గా అది కూడా కలిసి వచ్చే అంశం కూడా. చీప్ లేబరు సేమ్ అలాగే ఉంటారు కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే మన ఇండియా వాళ్ళు యూజువల్గా ఇంట్లో అకామా మీద వచ్చి బయట పని చేసుకోవడం, దొరకడం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి, చెకింగ్లు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి కాబట్టి, వాస్తవాలు చల్లడం లేదు కాబట్టి రావట్లేదు. అది కూడా వాళ్ళు ఒక రీజన్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇండియా బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్య. సో చీప్ లేబర్ ఒకప్పటిలాగా చీప్ లేబర్ దొరకట్లేదు. ఈవెన్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా అంత చీప్ దొరకట్లేదు అనమాట. నేపాలీస్ అంత దొరికినంత, ఆఫ్రికన్స్ అంత చీప్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా దొరకట్లేదు. సో భూటాన్, నేపాల్, శ్రీలంక, ఆఫ్రికన్స్ అనమాట ఎక్కువ శాతం జనాభా వచ్చేస్తున్నారు కువైట్లోకి. సో మన ఇండియన్స్ కూడా నేను చాలామంది గమనించాను, ఫ్యామిలీతో కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఒకసారి జాబ్ దొరకడము లేదంటే ఫ్యామిలీస్తో ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావడం వల్ల ఇలాంటి రీజన్స్ అయితే ఫ్యూచర్లో అయితే మన ఇండియన్స్ అయితే డిక్లైన్ అయితే షార్ప్గా ఉంటుంది. ఇండియన్స్ రావడం చాలా మటుకు తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అది పేపర్లో న్యూస్లో కూడా అలాగే వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. పేపర్లో రావడమే కాదు, మనం కూడా చూడొచ్చు. మనం ఎక్కడైనా ఇప్పుడు షూక్లకు పోయినప్పుడు, అలాగా బయటికి వెళ్ళినప్పుడు, జమియాలకు పోయినప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం నేపాలీస్, భూటానీస్తో, ఆఫ్రికన్స్తో చూడొచ్చు అనమాట. సో దానికి కూడా ఇండియా కూడా డెవలప్ అవ్వడం బాగా, అది కూడా ఒక శుభ సూచకము, చీప్గా దొరకపోవడం లేబరు. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో ఇదే షార్ట్ వీడియో, చాలా చిన్నది. సో నా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.